హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో వాట్సాప్లో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడం ఎలా అని నేను ఈరోజు ఈ వీడియోలో చూపెట్టబోతున్నా ఫ్రెండ్స్. ఏంటంటే వాట్సాప్లో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని మీరు సింపుల్గా ఎవరికైనా మనీ పంపించవచ్చు ఫ్రెండ్స్. ఎవరికైనా కూడా అయితే ఎలాంటి ల్యాగ్ ఇష్యూస్ ఉండయి, ఎలాంటి యూపీఐ ఇట్లా రాంగ్ పోవడం, ఇట్లా సంథింగ్ ఇలాంటి ఫెయిల్స్ అనేది కావన్నమాట. మంచి సింపుల్గా పంపించుకోవచ్చు, ఇంటర్ఫేస్ బాగుంటుంది. ప్లస్ వాట్సాప్లో మీకు స్టేట్మెంటు ఇంకా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. అయితే ఎట్లా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలో ఇప్పుడు చూపెట్టబోతున్నా. ఇక వాట్సాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నేను వాట్సాప్ ఓపెన్ చేస్తాను. అయితే వాట్సాప్ ఓపెన్ చేశాక ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలనుకుంటారు కాబట్టి సపోజ్ ఏదైనా ఒక కాంటాక్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. కాంటాక్ట్ తీసుకుంటే ఏంటంటే మనం ఇక్కడ కాంటాక్ట్ కాడ కూడా ఇక్కడ చూడండి పేమెంట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ రూపీ సింబల్ దీనిపైన కూడా క్లిక్ చేసుకొని ఏంటంటే సెండ్ మనీ టు యూపీఐ ఐడి అని నొక్కొచ్చు, లేదంటే సెండ్ ఇన్వైట్ అని నొక్కినాక ఇక్కడ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోమంటుంది ఫ్రెండ్స్. అలా కూడా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను సింపుల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్స్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. కిందికించి సెకండ్ది పేమెంట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేశాక ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ పేమెంట్స్ యాడ్ పేమెంట్స్ మెథడ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే యాడ్ పేమెంట్ మెథడ్ పైన క్లిక్ చేయండి. నేను బై డిఫాల్ట్ ఆల్రెడీ అకౌంట్ అనేది యాడ్ చేశా కాబట్టి ఇక్కడ అకౌంట్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి సింపుల్గా. క్లిక్ చేశాక ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్స్ అనేది చూపెడతాయి అన్నమాట. ఇక్కడ మీకు మీది ఏ బ్యాంక్ అకౌంటో అది యాడ్ చేసుకోండి ఫ్రెండ్. సపోజ్ నేను ఇంకో బ్యాంక్ అకౌంట్ ఉంది, అది యాడ్ చేసుకుంటా చూడండి, పేటిఎం పేమెంట్ బ్యాంక్. అయితే మీది కూడా ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూడండి ఆ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకుంటున్నా. ఇలా సింపుల్గా ఏ బ్యాంక్ అకౌంట్స్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి యాడ్ అయిపోయింది, డన్ పైన క్లిక్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ అయిపోయింది. ఇంతకుముందు ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉండేది, ఇప్పుడు ఇంకో బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ అయిపోయింది. ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్ సెండ్ పేమెంట్ నొక్కొచ్చి ఇట్లా ఎవరికైనా ఇట్లా క్లిక్ చేసి, లేదంటే ఇక్కడ యూపీఐ ఐడికి కొట్టవచ్చు, లేదంటే స్కాన్ పేమెంట్ క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఎవరికైనా మనీ కూడా పంపించుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.